శ్రీ కంచి పరమాచార్య లీలలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజ జీవితంలో జరిగిన కథలు ఇవి. మహాస్వామి వారి అన్నపూర్ణ అవతారం. పరమాచార్య స్వామివారు ఒక తమిళ సామెతను ఎప్పుడూ చెప్పేవారు. అందరికీ అన్నం పెట్టు, భేదం చూపకుండా అని. ఆహారం పెట్టేటప్పుడు ఎవరు ఏమిటి అన్న ఎటువంటి భేదం చూపరాదని చెప్పేవారు. రాత్రిపూట దొంగలకు కూడా ఆహారం అందించే ఒక కేరళ సాంప్రదాయం గురించి ఎప్పుడూ తెలిపేవారు స్వామివారు. కేరళలోని చేరుక్కుణం అన్న ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ దేవాలయంలో ఈ పద్ధతి ఉంది. దేవాలయంలోని భక్తులందరి భోజనాలు అయ్యాక ఆహార పొట్లాలు కట్టి వాటిని చెట్టుకు వేలాడదీసేవారు, అటుగా వెళ్లే దొంగల కోసమని. సంగం సాహిత్యంలో ఉదయం చేరనాథ్ అన్న చేర రాజు మహాభారత యుద్ధ సమయంలో పాండవ కౌరవ ఇరు పక్షాల వారికి అన్నం పెట్టి పేరుం సొట్రు చేరళదన్ అన్న పేరు ఎలా పొందాడో తెలిపేవారు స్వామి. వేటగాడైన కన్నప్ప శివునికి ఆహారం పెట్టాడు. వేటగాడైన గుహుడు శ్రీరామునికి ఆహారం పెట్టాడు. ఇక్కడ శ్రీశైలం అడవులలో ఉండే చెంచులు పరమాచార్య స్వామి వారిచే ఆహారం పొందారు. రవాణా వ్యవస్థ అంతగా లేని 1934లో పరమాచార్య స్వామివారు మంది మార్బలంతో కీకారణ్యంలో ఉన్న శ్రీశైలం వెళ్తున్నారు. దారిలో ఒకచోట వారికి చెంచులు ఎదురయ్యారు. ఆ చెంచులు మొదట వీరిని శత్రువులుగా భావించి బాణాలు చేతబూని విల్లు ఎక్కుపెట్టారు. కానీ స్వామివారి దివ్య తేజస్సు చూసి తప్పు తెలుసుకొని వీరిని ఆదరించారు. వీరిని అడ్డగించాలని వచ్చిన వారే వీరికి కాపలా అయి వాళ్లే సామాను మోస్తూ రాత్రిపూట పహారా కాస్తూ పరమాచార్య స్వామి వారిని సపరివారంగా తదుపరి చోటికి చేర్చారు. సెలవు తీసుకునే ముందు అందరూ ఒకచోట చేరారు. మహాస్వామి వారికి కొంచెం ధనం ఇవ్వమని మేనేజర్ను ఆదేశించగా వారు దాన్ని తాకడానికి కూడా ఇష్టపడలేదు. ఆ చెంచుల నాయకుడు మేనేజర్కు ఏదో చెబుతూ వారు దాన్ని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి కుదరదన్నారు. మహాస్వామి వారు చిటిక వేసి మేనేజర్ను పిలిచి, అతను ఏమి అడిగాడు, నువ్వు ఎందుకు లేదన్నావు అని అడిగాడు. పెరియవా, ముందర వారు నృత్యం చేయాలనుకున్నారు. నృత్యం చూడడం వల్ల శ్రీమఠం గౌరవం తగ్గుతుందని మేనేజరుగా నీ అభిప్రాయం కనుక నేను వారి నృత్యం చూడనని నువ్వు అన్నావు. మహాస్వామి వారి మాటల్లో ఎక్కడా కోపం కనబడలేదు. మేనేజరు మౌనంగా నిలబడ్డాడు. ఎంతో గొప్ప కళాకారుల నృత్యాలు కూడా చూడని మహాస్వామి వారు వారి నృత్యాన్ని చూడడానికి అంగీకరించారు. ఒక షరతు పైన. మగవారు ఎవరైనా నృత్యం చేయవచ్చు, కానీ వారితో పెద్దవారు కానీ బాలికలు మాత్రమే కలిసి నృత్యం చేయాలి. సందర్భాన్ని బట్టి మీకు వివిధ నృత్యాలు ఉన్నాయి కదా, దేవుని కోసం గెలిచినప్పుడు ఆటల కోసం అలా. మరెప్పుడు మీరు చెయ్యదలుచుకున్న నృత్యం ఎలాంటిది అని అడిగారు మహాస్వామివారు. మేము ఇప్పుడు చేయబోయే నృత్యం కేవలం మాకు అత్యంత దగ్గరైన ఆప్తులకు మాత్రమే అని చెప్పారు. పరమాచార్య స్వామి వారి నృత్యాన్ని చూసి వారందరినీ ఆశీర్వదించి వారికి మంచి విందు ఏర్పాటు చేశారు. ఇలా పరమాచార్య స్వామి వారు అందరికీ అన్నం పెట్టు, భేదం చూపించకు అనే తను చెప్పిన మాటని ఆచరించి చూపించారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే